ఇప్పుడు గరికపాటి గారి శిష్యులు కావచ్చు, ఆయన అభిమానులు కావచ్చు, వాళ్ళు మాట్లాడుతున్నది అదే. ఇప్పుడు ఆమె వెళ్ళిపోయారు. అవును. ఈయన వదిలేయలేదు. హ్మ్. ఆమంతట ఆమెగా వెళ్ళిపోయారు. అది కూడా పిల్లల్ని వదిలిపెట్టేసి. అవును. ఇప్పుడు మాట్లాడుతున్నారు అంటే ఆమె ఏం ఆశిస్తున్నారు? హ్మ్. కావాలని ఇమేజ్‌ని డ్యామేజ్ చేయడం కోసమే. ఇమేజ్ ఏం డ్యామేజ్ అవ్వదండి. ఎందుకంటే ఇప్పుడు నేను ఇందాక ఫస్ట్‌లో చెప్పినట్టు కూడా ప్రతి ఒక్క మనిషికి పాజిటివ్స్, నెగెటివ్స్ ఉంటాయి వాళ్ళ జీవితంలో. ఆ నెగెటివ్ షేడ్‌ని కప్పిపుచ్చుకొని లేకపోతే మార్చుకొని తన జీవిత శైలిలో తను ముందుకు వెళ్ళడానికి ఆయన ఒక మార్గం ఎంచుకున్నాడు. ఏంటది? ప్రసంగాలు చేయడం. హ్మ్. ఆయనకొచ్చిన పరిజ్ఞానము, ఆయనకున్న జ్ఞానంతో ఆయన చూసిన జీవితాన్ని జనాలకి వేరే రకంగా పంచాలనుకున్నాడు. హ్మ్. అలాగే చేస్తూ ఉన్నాడు కదా! దట్ డజంట్ మీన్ దట్ ఆయనకి బాధ ఉండదా? ఆయన ఏడవడా? నా భార్య ఎళ్ళిపోయింది. నా బిడ్డలు అన్యాయం అయిపోయారు. ఇంకొకామొచ్చి నా బిడ్డల్ని చూసుకుంటుంది. నా తల్లిగారు నాకు న్యాయం చేశారు. ఎంత మనం ఇప్పుడు సెలబ్రిటీసే చూసుకుందామండి. సినిమా ముందు యాక్షన్ అనంగానే వాళ్ళు యాక్ట్ జేస్తారు. వాళ్ళకి బాధలుండవా? వాళ్ళు ఏడవరా?